మరి ధనస్సు రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఏ విధంగా కనబడబోతోంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి యోగాలు పట్టబోతున్నాయో మనం చూస్తే కనుక ఈ 15 రోజుల్లో మీకు అనుకూలించేటువంటి గ్రహాలు 3 అండి. శుక్ర, రాహు, గురుగ్రహ సంచారాలు చాలా బాగున్నాయి. ముందుగా మనం చార్ట్ అంతా కనుక చూస్తే లగ్నంలో మీకు రవి, కుజ, శుక్ర అనేటువంటి 3 గ్రహాలు కనబడుతూ ఉన్నాయి. అంటే ధనస్సు రాశిలో లగ్నంలో అంటే ధనస్సు రాశిలో రవి, కుజ అనేటువంటి ఆయన ఫస్ట్ హౌస్‌లో ఎప్పుడైతే ఉంటారో ఆవేశం తగ్గించుకోవాలి. కోపము అనేటువంటిది తగ్గించుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించడం చాలా ముఖ్యమండి. లేకపోతే ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గొడవలు కానీ, తగాదాలకి కానీ, కలహాలకి కానీ దూరంగా ఉండండి. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూసేటువంటి వాళ్ళు మరింత ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టాలి. ఖచ్చితంగా మిశ్రమంగా అనుకూలిస్తుంది కాబట్టి ఎఫర్ట్స్ పెట్టండి, వస్తాయి. లగ్నంలో శుక్రుడు అనుకూలిస్తున్నారంటే చాలా మంచి యోగం. ఎవరైతే శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క సినీ నాటక కళారంగాల్లో ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఆర్టిస్టిక్ టాలెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనుకూలిస్తుంది. మంచి విషయాలు అనేటువంటివి మాసం చివరిలో అంటే 15 రోజులు అయిపోతున్నప్పుడు మీకు మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఆనందాన్ని కలగజేస్తాయి అని చెప్పొచ్చండి. 3వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన బాగున్నారు. ఎదగాలి అనేటువంటి మీ పంతానికి పట్టుదలతో పాటుగా ప్రయత్న బలం కూడా ఉండాలి. ప్రయత్న బలము అనేటువంటిది లేకపోతే ఎంత కష్టపడినా, ఎంత ఆలోచించినా ఏ పని ముందుకు వెళ్ళదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్ధాష్టమ శని అనేటువంటిది నడుస్తోంది. ఈరోజు చేయాల్సిన పని ఈ రోజునే పూర్తి చేయండి. 4 రోజుల తర్వాతకి వాయిదా వేయడం వల్ల ఆ పని అంతా కూడా, వ్యవహారం అంతా కూడా పాడైపోతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పచ్చు. ఎందుకు అంటే మీనము అనేటువంటి ద ఒరిజినల్ 12th అండి. విదేశాల్లో నివాసం ఉండేటువంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే కాకుండా మీకు మంచి అదృష్టమైనటువంటి రాజయోగం ఏంటి అంటే గురుబలం పెరిగిందండి. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత గురుబలం పెరగడం వల్ల ధనస్సు రాశి వాళ్ళకి రాజయోగం పట్టింది. గురుడు ధనస్సు రాశి వాళ్ళకి 1st అండ్ 4th లార్డ్, అంటే రాజయోగ కారకుడు అనమాట. మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఒక ప్రాపర్టీ కానీ, ఆస్తులు కానీ కొనుగోలు చేసేటువంటి యోగం పడుతుంది. తర్వాత ఏంటి అంటే కుటుంబ పరంగా ఉండేటువంటి ఒత్తిడి అంతా కూడా తగ్గుతుంది. లక్ ఫ్యాక్టర్ చాలా బాగా కలిసి వస్తుంది. వివాహ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే అనుకూలిస్తాయి. సంతాన ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి. తర్వాత మేజర్లీ ఏదైనా డబ్బు రావాల్సిన ఉన్నాయి, బ్లాకేజెస్ ఉన్నాయి, వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వట్లేదు, ఖచ్చితంగా వస్తాయి.